ఐక్యరాజ్య సమితి 2024ని మానవ చరిత్రలో అతిపెద్ద ఎన్నికల సంవత్సరంగా ప్రకటించింది. ఈ సంవత్సరం 70కి పైగా దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ అందరి దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తిగా ఉన్న యుఎస్ ఎన్నికలు ప్రపంచ వాణిజ్యం, విదేశీ సంబంధాలపై గణనీయమైన ప్రభావాలు చూపుతాయి. ముఖ్యంగా యుఎస్ వ్యూహాత్మక మిత్రదేశమైన భారతదేశానికి చాలా ముఖ్యమైనవి. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరికీ యుఎస్ భారత సంబంధాలపై భిన్న విధానాలు ఉన్నాయి. తాజా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రెండోసారి ప్రెసిడెంట్ గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ట్రంప్ 2.0లో భారతదేశాన్ని నేరుగా ప్రభావితం చేసే యుఎస్ విధానాల్లో మార్పులను చూడవచ్చు. భారత్తో సానుకూలంగా వ్యవహరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీతో బలమైన సంబంధాలు ఏర్పరచుకున్న చరిత్ర ట్రంప్కు ఉంది. ట్రంప్ మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా భారత్ సంబంధాల్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉందో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ భారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చెప్పారు. గతంలో ఆయన అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రధాని మోడీని చాలాసార్లు ప్రశంసించారు. రెండు దేశాల మధ్య గొప్ప భాగస్వామ్యాన్ని హైలైట్ చేశారు. హౌడీ మోడీ వంటి కార్యక్రమాల సమయంలో ఈ బలమైన బంధం స్పష్టమైంది. 2019లో టెక్సాస్లో జరిగిన ర్యాలీలో ట్రంప్, మోదీ 50,000 మందిని ఉద్దేశించి ప్రసంగించారు. అహ్మదాబాద్లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో 1,00,000 మంది ప్రజలు పాల్గొన్నారు. మోడీ ఇండియా ఫస్ట్, ట్రంప్ అమెరికా ఫస్ట్ లక్ష్యాలు వాణిజ్యం, రక్షణ, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో సహకారానికి బాటలు వేయవచ్చు. చైనాపై వ్యతిరేకతకు భారత్కు అవకాశం. ట్రంప్ వాణిజ్యం, భద్రతా సమస్యలపై చైనాకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇది భారతదేశానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. చైనా నుంచి సప్లై చైన్స్ని తరలించాలని యుఎస్ కంపెనీలను ట్రంప్ ప్రోత్సహిస్తున్నారు. భారతదేశం ఈ వ్యాపారాలను ఆకర్షించి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఉత్పత్తి కేంద్రంగా తనను తాను నిలబెట్టుకోవచ్చు. ఈ మార్పు భారతదేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది, మరిన్ని ఉద్యోగాలు సృష్టిస్తుంది. వాణిజ్యం, ఆర్థిక విధానాలు. ట్రంప్ పరిపాలన యుఎస్ కేంద్రీకృత వాణిజ్య విధానాలకు ప్రాధాన్యం ఇస్తుంది. భారతదేశ ఎగుమతులకు అమెరికా ప్రధాన మార్కెట్గా ఉన్నందున ఇది భారతదేశపు కీలకమైన ఐటీ, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్ వంటి రంగాలపై ప్రభావం చూపుతుంది. వాణిజ్య అసమానతలను తగ్గించడం గురించి ట్రంప్ బాహాటంగా మాట్లాడుతున్నారు. గతంలో భారత్ సుంకాలను దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు. ట్రంప్ తిరిగి ఎన్నికైతే వాణిజ్య అడ్డంకులను తగ్గించడానికి భారత్పై ఒత్తిడి తీసుకురావచ్చు. ఇది కొన్ని భారతీయ పరిశ్రమలను ఒత్తిడికి గురిచేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ డిమాండ్లు సమతుల్య వాణిజ్య ఒప్పందాలను సాధిస్తే రెండు దేశాలకు కొత్త ఆర్థిక అవకాశాలను పొందగలవు. ట్రంప్ గతంలో పరిమిత ఇమిగ్రేషన్ విధానాలను అమలు చేశారు. ముఖ్యంగా H-1B వీసా ప్రోగ్రాంను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ వీసాను యుఎస్లోని భారతీయ నిపుణులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే కఠినమైన ఇమిగ్రేషన్ నిబంధనలు టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాల్లో పనిచేస్తున్న భారత్ టెక్ ప్రొఫెషనల్స్పై ప్రభావం చూపుతాయి. దీంతో ఇండియన్ టెక్ కంపెనీలు దేశీయంగా మరింత పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తాయి లేదా ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకడంపై ఫోకస్ పెడతాయి. ట్రంప్ మునుపటి పాలనలో చూస్తే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి యుఎస్, భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియాల కూటమి అయిన క్వాడ్కు మద్దతు ఇచ్చింది. రెండోసారి కూడా భారత్తో ఉమ్మడి సైనిక విన్యాసాలు, ఆయుధాల విక్రయాలు, సాంకేతికత భాగస్వామ్యం కొనసాగే అవకాశం ఉంది. ఈ రక్షణ సహకారం భారతదేశం సైనిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. యుఎస్లో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారు. వీరికి అనుకూలంగానే ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని జరిగిన హింసకు వ్యతిరేకంగా మాట్లాడారు. హిందూ సమాజంపై దాడులను ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల మానవ హక్కులను పరిరక్షించడానికి ట్రంప్ ప్రాధాన్యమిస్తారు. దక్షిణాసియాపై ట్రంప్ విధానాలు, ప్రత్యేకించి పాకిస్తాన్పై ఆయన విధానం భారతదేశ ప్రాంతీయ ప్రయోజనాలను ప్రభావితం చేయగలదు. గతంలో ట్రంప్ పాక్కి సహకరించినప్పటికీ భద్రత విషయంలో భారతదేశం పడే టెన్షన్కు అనుగుణంగా ట్రంప్ కూడా బలమైన ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు ముందుకు వచ్చారు. ఇదే విధానం మళ్లీ కొనసాగే అవకాశం ఉంది. ఇది భారతదేశం సొంత భద్రతా లక్ష్యాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.